నేను మాట్లాడి చూశానమ్మా. నాకైతే ఒకటే అర్థమైంది. తనకి మన ఇంట్లో అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు తన్ని ప్రశాంతంగా ఉండనిద్దాం. ఏమో అప్పుడే చెప్పారుగా ఆవిడ తనందరితోనూ కలవదని. సరేలే, ఏదైనా నేను అడిగిన దానికి సమాధానం అయితే బాగానే చెప్పిందిలే. నా మనసు కొంత కుదుట పడింది. అయినా వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళే కదా. మనతో ఎంత మొహమాటంగా ఉన్నా వాళ్ళ చెల్లితో అయితే బాగానే మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు. కొన్నాళ్ళకి మనందరితో కూడా అలవాటు పడుతుంది. అంతే కదమ్మా? అవునరా, నేను అదే అనుకుంటున్నానులే. కానీ వాళ్ళ చెల్లెలతో కూడా తులసి అంతగా ఏమీ మాట్లాడడం లేదు. అసలు ఎవరితోనూ మాట్లాడదు. శిరీష్ ఒకవైపు, తులసి ఒకవైపు. వీళ్ళిద్దరూ సరిగ్గా మొహాలు చూసుకోవడం కూడా నేను గమనించలేదు. అయినా నువ్వు అన్నావు కదా, ఈసారి వాళ్ళిద్దరినీ గమనిస్తాను. అలా వాళ్ళిద్దరినీ గమనించే పనిలో పడింది అత్తగారు. అయితే తను చూసింది ఏంటంటే, ఎంతసేపు ఏదైనా అవసరం ఉంటే శిరీష వచ్చి తులసికి ఆర్డర్ ఇవ్వడమే తప్ప తులసి ఏమీ మాట్లాడటం లేదు. పైగా శిరీష అన్న దానికి అడ్డు కూడా చెప్పదు. శిరీష అక్క అనే గౌరవం తులసిపై ఏమాత్రం చూపించడం లేదు. నాకు కాఫీ ఇమ్మని చెప్పి ఎంతసేపు అయింది? నువ్వెంతసేపు నీ పని చేసుకోవడమే తప్ప నాకేం కావాలో చూడవా? నువ్వు తెలిసి చేస్తున్నావు. నీకు తెలుసు పొద్దున్నే నేను స్ట్రాంగ్గా కాఫీ తాగుతానని. నేను లేచి ఇంతసేపు అయింది, ఇప్పటిదాకా కాఫీ ఇవ్వలేదు. నువ్వేదో పెద్ద ఇంటెడు చాకరీ చేస్తున్నట్టు అంతలా నటిస్తావెందుకు? అత్తయ్య ఉన్నారుగా నీకు సాయంగా. నా పనులు చేయడం నీకు చాలా ముఖ్యమైన విషయం, అది గుర్తుపెట్టుకో. సొంత అక్కని అంతలేసి మాటలంటుంటే తులసి ఏమీ మాట్లాడడం లేదు. అలాగే మౌనంగా ఊరుకుంది. శిరీష వెళ్ళగానే మాట్లాడకుండా కాఫీ పెట్టి తీసుకెళ్ళిచ్చింది కూడా. ఇవన్నీ చూస్తుంటే అత్తగారికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్క చెల్లెళ్ళు ఎంతో కలిసిమెలిసి ఉంటారు, తోటి కోడళ్ళలా కాకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంచుతారు అనుకుంది. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. తులసి కనీసం చెల్లెలతో కూడా నోరు తెరిచి మాట్లాడడమే లేదు. ఈ సందర్భంలోనే కాదు, అసలు ఏ సందర్భంలోనూ శిరీష తులసితో ఆప్యాయంగా మాట్లాడడమే చూడడం లేదు. పరిస్థితి అంతా గమనించింది అత్తగారు. అలాగే ఒకరోజు అమ్మా, తులసికి జ్వరంగా ఉంది. తను పాపం లేవలేని పరిస్థితిలో ఉంది. నేను మనం ఎప్పుడూ వేసుకునే మందు ఉంది కదా, అది తనకి వేశాను. కాసేపు పడుకోమన్నాను. ఇవాళ పనంతా నువ్వు శిరీష చూసుకుంటారుగా. తనని కాస్త విశ్రాంతి తీసుకొనివ్వండి. అలాగేరా, అదే అనుకుంటున్నాను. రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా తిరిగే పిల్ల ఇంకా బయటకు రాలేదేంటా అని. జ్వరం వచ్చిందా? నేను చూసుకుంటానులే తన్ని, నువ్వేం కంగారు పడకు. అలా రాము పొలానికి వెళ్ళిపోతాడు. కాసేపటికి అత్తగారు వచ్చి చూస్తే వంటింట్లో తులసి పనిచేస్తూ కనిపించింది. తులసిని చూస్తే చాలా బాధగా అనిపించింది. అటు శిరీష్ గదిలో నుంచి బయటికి రాకుండా హాయిగా గదిలోనే కూర్చుని తన స్నేహితురాలతో ఫోన్ మాట్లాడుకుంటోంది. ఇక చాలా కోపం వచ్చి శిరీష దగ్గరకు వెళ్ళింది. ఏంటి శిరీష, అవతల పక్క మీ అక్క అంత జ్వరంతో నానా అవస్థలు పడుతూ వంటింట్లో వంట చేస్తోంది. నువ్వు ఇంత కాలక్షేపంగా హాయిగా కూర్చుని మీ స్నేహితురాలతో మాట్లాడుకుంటున్నావు. ఇదేమైనా బాగుందా? తను నీ అక్క. తనను మామూలుగా గౌరవించడం లేదు, మాట్లాడటం లేదు. అది పక్కన పెట్టు. ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా తనపై శ్రద్ధ చూపవా నువ్వు? తనంటే అంత కిట్టనట్టు ప్రవర్తిస్తున్నావేంటి? సొంత అక్క చెల్లెళ్ళు ఇలా కూడా ఉంటారా? నేను ఇప్పటిదాకా ఇలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదమ్మా. ఆ వంటింట్లో అంత కష్టపడి ఆమె పని చేయకపోతే ఏమైంది? నేను కలెక్ట్ చేసుకుంటే ఏదో బాధపడుతుంది. మాతో ఎవరితోనూ తను ఇంకా చనువుగా మాట్లాడటం లేదు. నువ్వంటే చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డదానివి కదా. నీతో నేను బాగుంటుందేమో అనుకుంటే నీతో కూడా ఏమీ మాట్లాడడం ఇప్పటిదాకా చూడలేదు. సరేలే పోనీ అనుకుంటే కనీసం నువ్వైనా తన కోసం పట్టించుకోవాలి కదా. నీకు తెలుసుగా మీ అక్క చిన్నప్పటి నుంచి ఎలాంటిదో. తను అంత జ్వరంలో అంత కష్టపడుతుంటే కనీసం వెళ్ళి సాయం కూడా చేయడం లేదు. అక్క నేను చేస్తానని చెప్పి తన్ని పడుకోమని చెప్పాలి కదా. అయ్యో నేను అన్నాను అత్తయ్య, కానీ తనే నువ్వేమీ శ్రమపడద్దు, వంట నేనే చేస్తాను అని చెప్పి నన్ను పంపించేసింది. కావాలంటే నేనే అడుగుతాను, రండి. అక్క,
నేను వంట చేస్తానని నిన్ను విశ్రాంతి తీసుకోమని నేను నీతో చెప్పానా లేదా? అత్తయ్య చూడు, నా మీద అరుస్తున్నారు. నేను నీకు సాయం చేస్తానని అనలేదనుకుంటున్నారు. నువ్వు ఈ వంటింట్లో ఒక్కదానివి వంట చేస్తుంటే నేను హాయిగా కాలక్షేపం చేస్తున్నాను అనుకుంటున్నారు. జరిగిందేంటో నీకు తెలుసు కదా, చెప్పక్క. తులసి మౌనంగా ఉంది. అదిగో అత్తయ్య, చూడండి, అది ఎప్పుడూ ఇంతే. ఎవరితోనూ మాట్లాడదు. ఆరోగ్యం బాగాలేకపోయినా సరే వంటింట్లో పని చేసుకుంటే కానీ దానికి మనశ్శాంతిగా ఉండదు. దాని తీరే అంత అత్తయ్య. మా ఇంట్లో కూడా అంతే. నాతోనే కాదు, అమ్మతో కూడా మాట్లాడదు. ఎప్పుడూ పని పని పని. దానికి ఆ పనిలోనే సంతోషం ఉంటుంది. ఒంట్లో బాగాలేకపోయినా పడుకోదు. దాని గురించి నాకు తెలుసుగా. నేను అడిగాను అత్తయ్య, కానీ అదే నేనే చేస్తానని బలవంతంగా నన్ను నెట్టేసింది. దాని సంగతి తెలుసు కాబట్టి నేను వదిలేశాను. మీరేమో నన్ను అపార్థం చేసుకున్నారు. దాని గురించి రాను రాను మీకు ఇంకా బాగా అర్థం అవుతుందిలేండి. అలా అని శిరీష గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తుంటే అత్తగారికి మతిపోయింది. ఇంతలేసి మాటలని వెళ్ళిపోతున్న తులసి నుంచి ఎటువంటి సమాధానము లేదు. అప్పటిదాకా జరుగుతున్నదంతా బొమ్మలా చూస్తూ శిరీష్ వెళ్ళిపోగానే మళ్ళీ పనిలో పడింది. తల బద్దలైపోయింది సావిత్రమ్మకు. తులసి, నిన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళానా లేదా? నేను పని కోసం వెళ్ళిన వాడిని నీకు ఎలా ఉందో అని నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చి నిన్ను చూస్తానా అని పరితపిస్తూ ఉండిపోయాను. నువ్వు చూస్తే ఇంటికి వచ్చేసరికి ఇంటిడు పని చేస్తూ శ్రమ పడుతూ కనిపించవు. పాపం, అమ్మని అడిగితే నువ్వు మాట వినలేదని, ఎంత విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినకుండా పనిలో ఉన్నావని చెప్పింది. నిన్నెవరి పనంతా చేయమన్నారు? మీ చెల్లెలుంది కదా, తను చూసుకుంటుంది. అమ్మతో చెప్పే వెళ్ళాను, నీకు ఆరోగ్యం బాగోలేదు, నీకే పని చెప్పొద్దని. అమ్మ నీకు బాగోలేదని తను వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చింది. కానీ నువ్వు తన ఇంటికి వచ్చేసరికి వంట చేస్తూ కనిపించావుట. తను ఎంత నొచ్చుకుందో తెలుసా? నీకు చెప్పిందట కదా బయటకు రావద్దని. అయినా తులసి, మీ చెల్లెల ప్రవర్తన మాకు చాలా వింతగా అనిపిస్తోంది. శిరీష నీతో అంత దురుసుగా మాట్లాడుతుందేంటి? ఆరోగ్యం బాగాలేకపోయినా వంట చేస్తుంటే నిన్ను అలా వంటింట్లో వదిలేసి తన పని తను చూసుకుంటూ కూర్చుంది. నువ్వు మా అందరితో దూరంగా ఉంటావు సరే, కొత్త అనుకుంటాం. కానీ మీ చెల్లితో కూడా అలాగే ఉంటావు. తనతో కూడా ఒక్క మాట మాట్లాడు. తనైతే సరే, నీ మొహం వైపే చూడదు. అదేం లేదు, మీరు మంది ఇచ్చారు కదా, నాకు తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఊరికే గదిలో పడుకుని ఏం చేస్తాను? నాకు అలా ఊరికే ఉంటే ఏం తోచదు. అందుకే వెళ్ళి పనిలో పడ్డాను. పని చేసుకుంటూ ఉండడమే నాకు అలవాటండి. ఎలా ఉన్నా సరే పని మాత్రం ఆపను. లేకపోతే నాకు ఏమీ తోచదు. శిరీష ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది. తనకు నాకు అది అలవాటే. తను ఎప్పుడూ నన్ను పట్టించుకోదు. మరి అలాంటప్పుడు అమ్మతో చెప్పొచ్చు కదా. అమ్మే శిరీషతో చెప్పి చేయిస్తుంది కదా. ఓహోహో, వద్దు, అదంతా ఏమొద్దు. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. శిరీషకు ఎప్పుడు పనిచేయడం అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి ఇంటి పనంతా నేనే చేసేదాన్ని. అది ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టదు. ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం? ఎలాగా చదువుకుంది కదా, దాని పనులేవో దానికి ఉంటాయి. అలాగని ఆరోగ్యం బాగోలేకపోయినా నువ్వే శ్రమ పడుతూ ఉంటావా? అదేం కాదండి, నాకు తగ్గిన తర్వాతనే వెళ్ళాను. అత్తయ్య నన్ను ఏమైనా పని చేయనిచ్చారా? శిరీషను అడిగిన తర్వాత నాతో దెబ్బలాడి మరీ సగం పని అత్తయ్య చేశారు. బాధపడ్డారే కానీ నన్నేమీ పని చేయనివ్వలేదు. అందులో నేను చాలా అదృష్టవంతురాల్ని. మీ అందరూ నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఏమో తులసి, ఒక మాట చెప్తాను. మేమందరం చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు చూసుకోవడం నేర్చుకో. ఏ మనిషికైనా అది చాలా ముఖ్యం. మీ చెల్లితో నువ్వే చెప్పాలి. తను ఏమంటే అది ఎందుకు పడుతున్నావు? మౌనంగా ఎందుకు ఊరుకుంటున్నావు? ఆలోచిస్తే ఎవరైనా నెత్తినెక్కి కూర్చుంటారు. మీ చెల్లెలని నేనేం అనడం లేదు, నువ్వు మరోలా అనుకోకు. కానీ నీ మంచి కోరి చెప్తున్నాను. ఎంత చెల్లెలైనా సరే మరీ ఇంత లోకువ అవ్వకూడదు. నిన్ను కూడా తను గౌరవించడం నేర్చుకోవాలి. అది కాక నువ్వు ఇంటి పెద్ద కోడలివి.
ఆ విషయం కూడా తాను గ్రహించాలి. తనకు అతిగా చనువు ఇవ్వడం, ఇలా నీపై అధికారం చెలాయించేలా ఉండడం మాత్రం మంచిది కాదు. తను నీతో ఏదో దురుసుగా మాట్లాడుతుందని, దెప్పిపొడ్చినట్టు ఎప్పుడు చూసినా అధికారం చూపిస్తుందని అమ్మ చెప్పింది. అవన్నీ చూస్తూ ఊరుకోవడం కూడా తప్పే తులసి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటో తిని చదువుకోలేదన్న కారణంగా కావచ్చు, శిరీష తనపై చాలా దురభిప్రాయం పెట్టుకున్నట్టుంది. తనను చాలా చులకన చేస్తోంది. వాళ్ళ అమ్మగారు కూడా ఈ విషయాలు గమనించారో లేదో. తులసికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. తన గౌరవం తన్నే నిలబెట్టుకునేలాగా చేయాలి. ఇలాగే అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని సందర్భాల్లో శిరీష తులసితో దురుసుగా మాట్లాడడం గమనించింది సావిత్రమ్మ. అదేంట్రా నీరజ్, శిరీష్ తులసితో చాలా దురుసుగా మాట్లాడుతోంది. తులసి అయితే ఎవరిని పల్లెతో మాట్లాడడం మనం ఇప్పటిదాకా చూడలేదు. మామూలు సమాధానమే చెప్పని మనిషి ఎవరినైనా ఏమంటుందిలే కానీ శిరీష మాత్రం తులసిపై విరుచుకుపడుతోంది. అసలు ఈ సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో పనంతా తన భుజాలను వేసుకుని చేసేస్తూ ఉంటుంది తులసి. శిరీష మాత్రం హాయిగా తన పని తను చేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతోంది. ఏమైనా అంటే మా అక్కకు అదే అలవాటు ఉంటుంది. ఒక ఇంట్లో ఉన్న మనుషులు తోటికోడళ్ళు అన్న తర్వాత పనిని పంచుకోవాలి కదా. అదే మాట తులుస్తూ అంటే, పర్లేదు అత్తయ్య, నేను చేసేస్తాను, చెల్లికి ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అని సమాధానం చెప్తుంది. అలవాటు లేనంత మాత్రాన అత్తారింటికి వచ్చాక అలవాటు చేసుకోరా? అక్క ఉంది కదా అని తన మీద అన్నీ పడేస్తే తులసి మాత్రం ఏమైపోవాలి? నేనెంతో సాయం చేస్తున్నాను, కానీ తులసి అది కూడా అడగదు. ఎంత పనైనా సరే చేసుకుంటూ పోతుంది. ఆమెను చూస్తుంటే ఏం మనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వైనా శిరీషకు చెప్పరా? అలాగా, నేను చెప్తానులేమ్మా. శిరీష నాతో ఈ విషయాలేవి చెప్పలేదు. నేను ఇంటర్వ్యూల కోసం హడావిడిగా తిరుగుతున్నాను కదా, ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. అయినా వదిన ఎవరితోనూ మాట్లాడటం లేదని మాత్రం చూశాను. ఎవరితోనో ఏంటి, నాతో కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. నేను ఎన్నోసార్లు సరదాగా మాట్లాడదామని, ఆట పట్టిద్దామని ప్రయత్నించాను. అసలు వదిన మొహంలో ఎటువంటి రియాక్షన్ నాకు అనిపించలేదు. ఏమోలే, తను మొహమాట పడుతోంది అనుకుని ఊరుకున్నాను. లేదంటే అన్నయ్యని వదిన్ని ఈ పాటికి ఎంత ఆట పట్టించేవాణ్ణో. సరేలే, అయినా ఈ విషయం గురించి నేను శిరీషతో మాట్లాడతాను. అలా అన్న నీరజ్ శిరీష దగ్గరకు వెళ్ళి, శిరీష, అమ్మ ఇప్పుడే నాతో చెప్తోంది నువ్వు వదినతో చాలా దురుసుగా మాట్లాడుతున్నావని. తనను అక్క అని కానీ నీ తోటికోడలని కానీ ఏమాత్రం భావించినట్టుగా ఉంటున్నావని. అదేంటి? నేను అనుకున్నాను అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటారని. సహజంగా ఇళ్లల్లో తోటికోడల మధ్య వచ్చే గొడవలు మీ మధ్య ఉండవని అనుకున్నాను. కానీ చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ముందు నుంచి ఏవో గొడవలు ఉన్నట్టు అనిపిస్తోంది. గొడవలా? మా ఇద్దరికి ఏం గొడవలు ఉంటాయి? అక్కా చెల్లెళ్ళం కదా. మా ఇద్దరికి గొడవలేం లేవు నీరజ్, అండర్స్టాండింగ్ ఉంది అంతే. చిన్నప్పటి నుంచి పనులు చేయడం దానికి అలవాటు. అది చదువుకోలేదు కదా, అందుకే ఇంటి పనులకు అలవాటు పడింది. ఎవరితోనూ మాట్లాడదు, దాని స్వభావమే అంతా. సో నేను కూడా దాన్ని ఎక్కువ మాట్లాడిచ్చేదాన్ని కాదు. ఏ విషయంలోనూ నాతో పోటీ పడదు, దెబ్బలాడదు. నేను ఏది అడిగినా ఇచ్చేస్తుంది, ఏమన్నా పడుతుంది. మా అక్క తీరే అంత. ఇవాళ మీరు కొత్తగా చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తోంది అంతే. నాకు దానికి చిన్నప్పటి నుంచి అలవాటు కనుక మాకు ఇలా గడిచిపోతుంది. మీరు కొత్తగా చూస్తున్నారు కాబట్టి అలా అనిపిస్తోంది అంతే. దాంతో అలాగే మాట్లాడటం నాకు అలవాటు. సొంత అక్క కదా, తను నాకు అన్నీ ప్రేమగా చేసి పెడుతుంది. నేను దాన్ని ప్రేమతోటే అలా బెదిరించినట్టు మాట్లాడతాను. అంతకంటే ఏం లేదు నీరజ్. అక్కంటే నాకెందుకు అభిమానం ఉండదు? అంతెందుకు, మేమిద్దరం ఎప్పుడైనా గొడవ పడటం చూసారా? గొడవ కాదు శిరీష, మీ ఇంట్లో మీకు ఎలాంటి అలవాట్లైనా ఉండొచ్చు. అత్తారింటికి వచ్చిన తర్వాత మా ముందైనా కాస్త పద్ధతిగా నడుచుకోవాలి కదా. అమ్మ చెప్పింది నువ్వు వదినతో ఏంటో బెదిరించినట్టు అదిరించినట్టు మాట్లాడుతున్నావని. వదిన నీ మీద ఒక్క మాట కూడా మాట్లాడడం లేదురా, కనీసం సమాధానమైనా చెప్పదురా. అలాంటప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అయినా మీ ఇంట్లో తనతో ఎలా మాట్లాడావో వదిలేయి.
ఇక్కడికి వచ్చిన తర్వాత వదిన్ని నువ్వు గౌరవించాల్సిందే. నీ అక్క అన్నది ఒప్పుకుంటాను, కానీ తను నీ తోటి కోడలు కూడా, ఈ ఇంటికి పెద్ద కోడలు. గౌరవంగా మాట్లాడడం అలవాటు చేసుకో. అదే చూసేవాళ్ళకు కూడా బాగుంటుంది. అమ్మ నీ ప్రవర్తనకు చాలా నొచ్చుకుంది. అలా కాకుండా వదినకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నువ్వు హాయిగా కాలక్షేపం చేస్తున్నావని, వదినే పనిచేస్తోందని చెప్పింది. తను ఒకవేళ చేస్తానన్నా నువ్వు బలవంతం పెట్టైనా తనను విశ్రాంతి తీసుకోమని చెప్పాలి. అది నీ బాధ్యత కదా. ఇంటిడి చాకరీ తానే చేసుకుంటూ పోతే నువ్వేం చేస్తావు? నువ్వు కూడా ఈ ఇంట్లో పని అలవాటు చేసుకోవాలి కదా. ఏంటి నీరజ్ చాలా మాట్లాడతావు? నేను కూడా ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నాను. నాకు కూడా జాబ్ వస్తుంది. మరి అప్పుడు నేను ఇంటి పని ఎలా చేయగలుగుతాను? అది ఎలాగూ చదువుకోలేదు కదా. అదే ఇంటి బాధ్యతల్ని చూసుకుంటుంది, అత్తయ్యకు సాయం చేస్తుంది. నేను నువ్వు ఇద్దరం జాబ్ చేస్తాం కదా. అవును, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానన్నావు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఇంటి పని చేసుకోవడానికి ఇబ్బంది ఏంటి? అయినా ఇంటి పని నీ మీదే పడదుగా. మీ అక్క అలాగే అమ్మ ఇద్దరూ ఎలాగూ ఉంటారు. అలా అని అసలు ఏమాత్రం సాయం చేయకుండా ఉండడం కూడా సరైంది కాదు. వదినంటే నాకెంతో గౌరవం. చూడు, మా అన్నయ్య నా కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు. నేను బాగుంటే చాలు అనుకున్నాడు. తన సొంతం కోసం ఎప్పుడూ ఆలోచించుకోలేదు. తన జీవితంలోకి వచ్చిన ఒకే ఒక సంతోషం వదిన. తను వదిన కలిసి సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. నీ వల్ల కానీ ఇంకెవరి వల్లైనా కానీ ఈ ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చినా, వాళ్ళ మధ్య సమస్యలు వచ్చినా, ఈ ఇంట్లో గొడవలు వచ్చినా నేను ఊరుకోను. అందుకే నువ్వు కూడా తనతో మర్యాదగా నడుచుకో. అసలు నువ్వే తనకి నచ్చ చెప్పి ఇంట్లో అందరితోనూ ఫ్రీగా మాట్లాడేలా చేయాలి. అలాంటిది ఎడమొహం పెడమొహంలా ఉంటే ఎలా? మీ అక్క అలాంటి మొహమాటస్తురాలు అయినప్పుడు ఈ ఇంటికి అలవాటు చేయాల్సిన బాధ్యత కూడా నీదే. వదిన ఇంటికి అలవాటు పడేదాకా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఏమీ చూసుకోకు. ప్రస్తుతం వదిన ఫ్రీ అవ్వడమే మాకు అందరికీ ఇంపార్టెంట్. మా అన్నయ్యకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించవా? ఇది మన బాధ్యత. నువ్వు ఈ పని తప్పకుండా చేయాలి. నీరజ్ అలా అంటుంటే శిరీష చూస్తూ ఊరుకుంది. తను ఇమ్మీడియట్గా జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంది. కానీ ఇప్పుడు నీరజ్ ఇలా అంటున్నాడు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అది మాట్లాడకపోవడం నా మీదకొచ్చింది ఏంటి? ఛ, ఇదో కత్తి. ఎవరితోనూ మాట్లాడదు, ఏది వినదు. పెద్ద కోడలంట పెద్ద కోడలు. ఇదేదో నాకు పని తగ్గిస్తుంది అనుకుంటే దాని ప్రవర్తనతో మళ్ళీ నాకే తిప్పలు తెచ్చిపెడుతోంది. భర్త కానీ అత్తగారు కానీ చెప్పినా శిరీష ప్రవర్తనలో పెద్దగా మార్పేమీ రాలేదు. తను తులసితో అలాగే ప్రవర్తిస్తూ వచ్చింది. తులసి కొంచెం కొంచెం అత్తగారితో మాట్లాడడం, నీరజ్ని పలకరించడం, ఇలా ఆ ఇంటి వ్యక్తులతో కాస్త చనువుగా ఉండడం మొదలుపెట్టింది. ఆ విషయంలో వాళ్ళకు కొంత సంతోషం కలిగింది. ఇలా ఉండగా తాయారమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చింది. తనను చూసైనా తులసి సంతోషంగా దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుందేమో. తులసి గలగలా మాట్లాడితే చూడాలనుంది. బహుశా వాళ్ళ అమ్మని చూడగానే సంతోషంతో వెళ్ళి అతుకుపోతుందేమో. ఆ సమయంలో అయినా తన మొహంలో సంతోషం చూసే అదృష్టం దొరికింది. ఇలా అనుకుంటున్న రాముకు తులసి వంటింట్లో కాఫీ కలుపుతూ కనిపించింది. తనకి తెలుసు తల్లి వచ్చిందని. అయినా కూడా తులసిలో ఎటువంటి మార్పు లేదు. ఏదో అందరితో పాటు తన తల్లికి కూడా కాఫీ కలుపుతోంది తీసుకురావడానికి. అంతేకాని మొహంలో సంతోషం లేదు. గబగబా బయటికి వచ్చి తల్లితో మాట్లాడింది లేదు. అదే శిరీష తల్లొచ్చిందని తెలిసినప్పటి నుంచి అక్కడే నుంచుంది. తల్లిని అతుక్కుపోయి గలగలా కబుర్లు చెప్పింది. రాము ఇదంతా చూసి మనసులోనే బాధపడ్డాడు. ఇంతలో తాయారమ్మ తల్లితో మాట్లాడుతూ ఉంటే రాముకు వినిపించింది. పండగ కోసం అమ్మాయికి అల్లుడికి బట్టలు తెచ్చాను వదిన గారు. దాంతోపాటు మా తరపు నుంచి అల్లుడి గారికి ఒక చిన్న కానుక. పండగకి ఎలాగో అక్కడికి రాలేదు, ఇక్కడ పనులున్నాయని ఉండిపోయారు. కానీ ఈసారి వచ్చే పండగకి ఇంటిల్లిపాది తప్పకుండా మన ఇంటికి రావాలి. అసలు తొలి పండగ పుట్టింట్లోనే జరగాలంటారు. కానీ మీ సమస్యల వల్ల నేను కాదనలేకపోయాను. కానీ వచ్చే పండగకి మాత్రం అందరూ కలిసి అక్కడికి రండి, బాగా చేసుకుందాం. శిరీషను చూడక నేనొక్క రోజైనా లేను. ఇన్నాళ్ళు దాన్ని వదిలిపెట్టి ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ మీ ఇంట్లో అది చాలా సంతోషంగా ఉన్నానని చెప్పినప్పుడు ఎంతో సంతోషపడ్డాను. మీ అందరూ దాన్ని అంత బాగా చూసుకుంటూ ఉంటే. చూడమ్మాయి, అదిగో
అరిసెలు, లడ్డూలు, జంతికలు, చెక్కలు, చెగోడీలు అన్నీ తీసుకొచ్చాను. నీకు చీరతో పాటు డబ్బులు కూడా ఇచ్చాను కదా, నీకు కావాల్సింది కొనుక్కోవడానికి. మోమాట పడకుండా నీకేం నచ్చితే అది తీసుకో, కావాలంటే మళ్ళీ అడుగు. ఇలా మాట్లాడుతుంటే వింతగా చూస్తున్నారు ఆ ఇంటిలిపాది. రాము అయితే ఇదేంటి, శిరీషకు మాత్రమే తీసుకువచ్చారు? మరి తులసి సంగతి ఏంటి? అసలు తులసి పేరే ఎత్తడం లేదు ఈవిడ కూడా. తులసి ఎలా ఉంది, ఏం చేస్తుంది, కనీసం ఈ ఇంట్లో అందరితోనూ కలిసిందా లేదా అని అడగడం లేదు. శిరీష లేకుండా ఉండలేను అంటున్నారే తప్ప తులసి కూడా తన కూతురే కదా. ఆ రోజు పాపం అమాయకురాలని, ఎవరితోనూ మాట్లాడటం చేతకాని మనిషి అని తనకు తోడుగా ఉండాలని చెప్పారు. ఇవాళేంటి ఈవిడ మాట చాలా వింతగా అనిపిస్తుంది. ఇదంతా తేలిగ్గా వదిలేసే విషయంలో నాకు అనిపించడం లేదు. ఈ సంగతి ఏంటో ఇప్పుడే తేలుస్తాను. అలా అనుకున్న రాము తాయారమ్మ దగ్గరకు వెళతాడు. అత్తగారు, నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీరు రావడం మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది, కానీ నాకు ఆశ్చర్యంగా కూడా అనిపిస్తోంది మీ మాటలు వింటుంటే. మీరు ఎంతసేపు శిరీష గురించే తప్ప తులసి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. తన గురించి మంచి చెడు అడగడం లేదు. తన కోసం పండక్కి బట్టలు కూడా తీసుకువచ్చినట్టు నాకేం అనిపించట్లేదే. ఇప్పుడు శిరీష, నీరజ్ ఎలాగో నేను తులసి కూడా మీకు అల్లుడు కూతురే కదా. మా సంగతి ఏంటి? మీ ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది. రాము నేరుగా వచ్చి అలా అడుగుతాడని అక్కడ ఎవ్వరూ ఊహించలేదు. తాయారమ్మ అంతకంటే ఊహించలేదు. రాముకు ఏం సమాధానం చెప్తుంది? అసలు తాయారమ్మ ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? ఇవన్నీ విషయాలు మీకు కథలో పోను పోను అర్థమవుతాయి. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ తర్వాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.